వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లాలో పశుసంవర్ధక రంగం ద్వారా గ్రామీణ ఆర్థిక పురోగతి సాధ్యమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పశుపాలనలో ఆధునిక సాంకేతికత వినియోగంతో ఉత్పాదకత పెరుగుతుందని, నాణ్యమైన పశు సంరక్షణ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. వినూత్న కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్ధక రంగం గ్రామీణ ఉపాధికి కీలకంగా మారాలని ఆయన తెలిపారు. అంటే ఆ రైతులతో అనుబంధం పెంచుకోవడం ద్వారా ఆ ఆనందాన్ని మనం నింపుకోవాలి. మన గ్రామంలో ఈ రోజు ఉన్నటువంటి పశు సంపద వచ్చే సంవత్సరానికి 2 రెట్లు చేయాలనేటువంటి కసి పెట్టుకొని అది రీచ్ చేయాలనుకోండి, ఆ రోజు ఎంత గర్వంగా ఉంటుందంటే ఒక సాధించాను, నేను నా జీవితం చాలా ఈరోజు సాటిస్ఫైడ్, నా డ్యూటీ ఇదే, నేను డిసైడెడ్, నా గ్రామంలో 2 రెట్ల సంపద నేను చేయబోతున్నా, నా ద్వారా రైతుకు 2 రెట్ల ఆదాయాన్ని తీసుకురాబోతున్నా. దట్ ఈస్ మై టార్గెట్ ఇన్ 1 year. దీనికి నేనేం చేయాలి? యు ఆర్ నాట్ ఎ కామన్ మ్యాన్, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ నౌ, యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ బెటర్ లైఫ్.